హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తుంది అమ్మపల్లి శ్రీ సీతారామ టెంపుల్ అండి. సో ఇది అరౌండ్ శంషాబాద్ ఒక 5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో మేమైతే ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చామండి ఇక్కడికి. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చామండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో మీకు కనిపిస్తుంది చూసారా బస్ అవి. సో అది పార్కింగ్ అది. సో లోనకు కూడా వెళ్ళొచ్చు. మేమైతే కార్ లోనకు తీసుకెళ్ళిపోయామండి. ఇది గుడి లోన ఎంట్రన్స్ అనమాట. ఇది గుడి లోపల ఎలా ఉంటుంది. సో చూసారుగా మీకు కనిపిస్తుంది. అక్కడ చాలామంది ఫోటోలు గట్రా తీసుకుంటున్నారు. ఇది గుడి లోపల అనమాట. సో మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గుడి లోపల అన్ని ఫోటోలన్నీ చూసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చామండి. గుడి లోపల అయితే ఇలా ఉంటుందండి. మీరు చూస్తున్నారుగా. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా చాలా అవుతూ ఉంటాయండి ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ చాలా మూవీస్ అయితే చాలా షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి. అరౌండ్ 450 ఫిలిమ్స్ అయితే షూట్ చేశారని అంటున్నారు ఇక్కడ. మురార్ అయితే ఎండ్ టు ఎండ్ ఇక్కడే అయిందంట షూటింగ్ మొత్తం. సో గుడి లోపల అయితే ఇలా ఉంటుందండి. ఇది గోపురం అనమాట. ఇది రీసెంట్గా కట్టారంటున్నారు మరి. ఇక్కడ రైట్ సైడ్ మీకు చూస్తున్నారు కదా, అక్కడ పెళ్ళి అయితే ఆల్రెడీ అవుతుంది. చాలామంది మొక్కుకుంటారంట ఇక్కడ పెళ్లి చేసుకోవాలని. సో ఇంకోటి ఏంటంటే ప్రతి సండే వచ్చేసి ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారంటండి. వెదర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. సో ఎవరైనా వీకెండ్ కానీ ఇక్కడ అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే చల్లగా ఉంది. ప్లస్ చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తున్నారుగా మా ట్విన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. క్యాట్ ఉంది క్యూటీగా. సో అది ఏం అందగాని అట్లీస్ట్ చాలా ఫన్నీగా ఉంది అది. సో ఇక్కడే ఉంటుందంట అది. సో గుడి లోపలైతే ఎలా ఉంటాయండి. ఎవరో స్వామి భక్తులు అనుకుంటే అయ్యప్ప మాల వాళ్ళంట ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని గుడి లోపలే. సో గుడి కూడా రెనోవేషన్ కూడా అవుతుంది. అక్కడక్కడ వర్క్ కూడా జరుగుతుంది. చాలా స్పాన్సర్లు ఎవరో ఇచ్చినట్టున్నారు. సో గుడి వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ. మన తెలుగు ఇండస్ట్రీ కంటే ఇది బాగా సెంటిమెంట్ అండి. ఇక్కడ చాలా మూవీస్ అన్నీ ఓపెనింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయంట. సో అక్కడ ఏదైతే షూటింగ్ జరుగుతుందో ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని చిన్న సెంటిమెంట్ ఉంది. సో ఇదన్నమాట గుడి లోపల అయితే ఎలా ఉంటుందండి. సో వన్స్ మనం ఇక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత సో వేరే ఉంటుంది వ్యూ. మేము బయట వచ్చేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసాం కదా. సో మేము బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి చూసారా. సో ఇక్కడ మేము ఫుడ్ అంతా మేము ఇక్కడ తిన్నామండి. సో గుడి ఎదురుగా అనమాట మేము తీసుకున్నది. చాలా ఫన్నీగా అనిపించింది. చాలా చాలా వాతావరణం అయితే చాలా బాగుందండి. హ్యాపీ. మేము అట్లీస్ట్ ఒక 1 అవర్ ఇక్కడ అలా స్పెండ్ చేసాం. మా పిల్లలంతా సరదాగా ఇక్కడ ఒక 1 అవర్ అలాగా స్పెండ్ చేసిన తర్వాత కొంచెం ఫొటోస్ కోసం కొంచెం బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా. సో అక్కడ వచ్చేసి ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఏమని చూస్తే వెళ్ళాం అక్కడ. సో అక్కడ ఏంటంటే పెయిడ్ ఫోటోషూట్ అనమాట అవి. సో అక్కడ ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్ చేసే కొన్ని ఉంటాయి అనమాట డిజైన్స్. సో అక్కడ వెళ్ళి మీరు ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ సన్ఫ్లవర్ ట్రీస్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమౌంట్ పే చేయాలి. అరౌండ్ 100 నుంచి 500 వరకు. కపుల్స్కి అయితే 500, నార్మల్ వాళ్ళకి అయితే 100 తీసుకుంటారంట ఇక్కడ. సో మేము కొన్ని క్లియర్గా ఉంది అక్కడ. గూగుల్ పే కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది అయిన తర్వాత ఇక్కడ కోనేరు ఉంది. ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ చాలా రెగ్యులర్గా ఫోటోషూట్ జరిగేది ఇక్కడే. సో ఇక్కడ కూడా కొంతసేపు మేము మొత్తం రౌండ్ వేసాం మొత్తం. చాలా కొంచెం క్లైమేట్ అయితే కొంచెం హీట్గా ఉంది కానీ బట్ వాతావరణం కొబ్బరి చెట్లు అన్నీ ఉండడం వల్ల చాలా బాగుంది. మా పాప అయితే డ్యాన్స్ చేసేసింది కూచిపూడి డ్యాన్స్ లాగా ప్రాక్టీస్. ఎందుకంటే ఆ వ్యూ అలా ఉందన్నమాట. సో చాలా బాగుంది. సో తను కొద్దిసేపు డ్యాన్స్ కూడా చేసుకుంది. తనకు వచ్చిన డ్యాన్స్తో. సో ఇది అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంక టైం అయిపోతుందని ఇంక ఎగ్జిట్ అయిపోయామండి. సో ఎగ్జిట్ వచ్చేటప్పటికి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న షాపింగ్ లాంగ్ కూడా ఉందన్నమాట. ఏవైనా తీసుకోవాలనుకుంటే చిన్న చిన్న బుట్టలు, చిన్న చిన్న తాళ్ళు గట్టు ఉన్నాయండి ఇక్కడ. సో ఇదనమాట పార్కింగ్ వెళ్ళే ఎగ్జిట్ అనమాట ఇది. సో ఇది అయిన తర్వాత సో మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ హనుమాన్ స్టాట్యూ ఉండదు లోన. సో దానికోసం ఏం చేశారంటే ఈ అవుట్ సైడ్ అనమాట ఒక పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు ఇదే అనమాట హనుమాన్ స్టాట్యూ. సో దానికోసం ఇది పెట్టారండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.